నమస్కారం అండి. ఓకే. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మీ లోకల్ పిల్ల. బరాబర్ మాట్లాడొద్దు ఏదన్నా. ఓకే. ఓకే. 'పుష్ప 2' ట్రైలర్ చూసారా? చూశాను. ఎలా అనిపించింది? బానే ఉంది. బానే ఉందా? బానే ఉంది. అల్లు అర్జున్ గారి యాక్షన్ గాని లేకపోతే ఎవ్రీథింగ్ మొత్తం అంతా బానే ఉంది. కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికైనా టాలెంట్ ఉందనుకో వాళ్ళని ఎప్పుడు వెనక్కి లాగరు. నేను ఆయన తరపు నుంచి మాట్లాడుతున్నా. కానీ అల్లు అర్జున్ చేసింది చాలా నాకు నచ్చలేదు. కానీ ఈ సినిమా మాత్రం హైలైట్ ఉంది. బాగుంది. ఎందుకంటే నేను ట్రైలర్ చూడకముందు బాగోలేదేమో అది ఇది అనుకున్నా. కానీ సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ మొత్తం అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నట్టు బరాబర్ మాట్లాడతా. ఆయన కూడా అదే చెప్పారు కదా, మేము అందరికి ఇచ్చేస్తామని చెప్పారు. మేము ఎవరికి ఇచ్చేయమని ఎవరు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము అందరికి. కానీ మాకు బాధ ఏంటంటే తెలుసా, ఒక ఫ్యాన్గా మాట్లాడుతున్నానండి. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గురించి మోకాళ్ళతో మెట్లు ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్ళేది కూడా ఉంది. నాకు ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు మీ ఇంట్లో పాలిటిక్స్ మనకు వద్దు. ఉండండి. పాలిటిక్స్ కాదండి, మాకు అది ఉంటుంది. మరి పాలిటిక్స్ వద్దంటే ఎలా కుదురుతుంది? మాకు అది కూడా ఉంటుంది కదా. దాన్ని బట్టి మేము చూస్తాం. లేదు, మనకి రెస్పాండ్ ఎంత ఉంటుందో అదే రెస్పాండ్ నేను ఉంటుంది నాకు కూడా. ఓకేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసే కదా ముందు ఆయన సినిమా ఏంటది గంగోత్రి చూసాం. ఆయన మేనల్లోనే కదా చూసాం. అక్కడి నుంచే కదా రన్నింగ్ ఆయన సినిమాలు చూస్తూనే ఉంటాం. ఎలాగైనా ఏ ఊట్లో ఉన్నా కానీ ఆయన సినిమా చూస్తాం మేము. కానీ ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ అలా అంట్లోకి మాకు మనసు జీర్ణించుకెళ్ళిపోతాను. కొన్ని జరుగుతాయి ఇంకా ఫ్యామిలీలో. ఏంటి ఇంటికి గెలిచి ఊరికి వెళ్ళాలన్నారు, ఇంట్లోనే గెలవకపోయిన బయట అట్లా ఎలాగండి? కానీ ఆయన సపరేట్గా ఆయన వేరే. ఆయన ఏంటంటే ఒక ప్రతి విషయంలో అంటే ఆడపిల్ల విషయంలో మానవత దృష్టితో ఆలోచిస్తాడు ఆయన. ఎవరికైనా అత్యాచారాలు జరిగినా ఎవ్రీథింగ్ ఏది జరిగినా రెస్పాండ్ అవుతుంది. అది నాకు నచ్చుద్ది ఆయన దాంట్లో. ఆయన ఏంటంటే చిరంజీవి కొంచెం పులకపుచ్చుకుని అతను ఇల్లు పెరిగిన వాళ్ళని అతని ఇల్లు వదిలినాను ఓకే. కానీ అలాగని చెప్పి వేరే వాళ్ళని విమర్శించినట్టుంటే బాధ అనిపిస్తుంది. బహిరంగ విమర్శించబడి ఇంకా అప్పుడు వెళ్ళకపోతే మాకు అనిపిస్తుంది కదా సార్. ఇప్పుడైనా ఒకటి దీన్ని బట్టి ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి వెళ్ళి కలిస్తే మేమందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మీరందరూ కలిసి ఉంటే మాకు ఇంకా హ్యాపీ. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కలిస్తే మాకు చూడవచ్చు. కానీ మీరు గొడవ పెట్టుకుని మాకు స్టార్ అంటే మీరు ఒకటే వచ్చి ఏదైనా వచ్చు. కానీ మా స్టార్ అంటే మాత్రం మాకు ఇడిగా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఐ డోంట్ నో. కానీ మీరు నిజం చెప్పండి, అల్లు అర్జున్ కనీసం అలా జెండా పట్టుకోవడం కానీ ఏమన్నా చేశాడా? జెండా పట్టుకోని ఉంటే ఓటు ఏమని అడిగాడు? ఓటు ఎవరికి ఏమన్నాడు? వైసీపీకి ఏమన్నా ఒక మాట వచ్చింది? లేదు, వైసీపీకి ఏమనలేదు. మా ఫ్రెండ్ గెలిపించమని వెళ్ళాడు. అంతే కదా. మా ఫ్రెండ్ మాకు అది మా ఫ్రెండ్ అన్నప్పుడు అక్కడికి మా మావయ్య కూడా వెళ్తే మాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండి. నాకు నిజంగా వాటర్ వచ్చింది. ఎందుకు వెళ్ళాడు? మీరు నిజంగా చెప్పండి. మరి చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చి మీరు బీజేపీకి సపోర్ట్ ఇవ్వమని అడిగాడు? అదే అన్నదమ్ములు, వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు బీజేపీకి ఏమని అడిగారు అన్న కదా అండి. ఆయన వేరే ఉన్నారు, ఈయన వేరే ఉన్నారు. ఇప్పుడు ఒక అన్నదమ్ముల దగ్గర లేనప్పుడు మేనల్లుడు చాలా దూరం పెరిగింది. ఇంకా అండి మేనల్లుడు అని ఎప్పుడు మేనల్లా చూడలేదు ఆయన. మేనల్లా చూడలేదు, ఎప్పుడు కొడుకులాగే చూసుకున్నాడు ఆయన. చిరంజీవి గారు లేదు చూసుకున్నారు, అంతా బాగానే చూసుకున్నారండి. లేదండి, మాకు అయితే జీర్ణించగలపోతాం మేము. లేదు, ఇది కరెక్ట్ కాదు. కానీ సినిమా అయితే బాగుంది, పర్లేదు. ఎందుకంటే అందులో ఆయన అమ్మాయిలా సారీ కట్టుకోవడం, అమ్మాయి సేర్ అంటే ఆడదానికి అందమైంది. అది ఇప్పుడు ఎన్ని సారీస్ ఎన్ని డ్రెస్లు ఎన్ని జీన్స్ వేసుకున్నా సేరుకున్న దాని ఇదే వేరు. ఆయన కడితే ఇంకా అందం వచ్చింది, సేరకు అందం వచ్చింది, ఆయనకి అందం వచ్చింది. రెండో విషయం ఏంటంటే సేర్ అన్నది గొడుగులా ఉంటుంది. ఎవ్రీథింగ్ సంటిపిల్ల పాలు ఇచ్చినప్పుడు కాపుగా ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ నేను సినిమా ఇండస్ట్రీ కాబట్టి షూటింగ్ సినిమా ఇండస్ట్రీ కాబట్టి సాయి పల్లవి గారు ఇవి కూడా వేసుకుంది కామె. నేను రెండు వేసుకుంటా. మీరు చూసారు లేదో నా వీడియోస్లో కొన్ని అయ్యి ఉంటాయి, కొన్ని ఉంటాయి. కానీ అలాగని సేర మాత్రం లేదు. ఎందుకంటే సేర అమ్మ ఒకటే, కన్నతల్లి భూమాత సేర. 60 గజాలు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా అనిపించింది ట్రైలర్ లో? బాగుంది. నా భార్య మాట అంటే ఎలా ఉంటుంది అన్న డైలాగ్ బాగుంది. ఎందుకంటే నేను అలా అని చెప్పి ఎవరిని విమర్శించట్లేదు, నేను నిజం మాట్లాడుతున్నా. అలాగని చెప్పి మా పవన్ కళ్యాణ్ తగ్గించుకోవట్లేదు.